హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఈరోజు వీడియోలో అయితే మనం అస్త్రా వెర్షన్ 9 అండి. ఇది 5.1 రిమోట్ కిట్. సో దీని అన్బాక్సింగ్ అండ్ కనెక్షన్స్ వచ్చేసరికి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అయితే ఫుల్గా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనకైతే ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది. అండ్ లోపల వచ్చేసరికి మనకి ఇది అస్త్రా రిమోట్ ఏంటి, అండ్ ఇది వచ్చేసరికి డిస్ప్లే యూనిట్. సో చూసుకోవచ్చు, మనకి డిస్ప్లే యూనిట్ అయితే ఇట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ప్రాసెసర్ యూనిట్, అంటే బ్యాక్ సైడ్ మెయిన్ యూనిట్ అని కూడా అనుకోవచ్చు. సో ఇందులో వచ్చేసరికి ESMT ప్రాసెసర్ అండ్ ట్రైజెట్ ప్రాసెసర్ అండ్ FR6311 ఆడియో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బోర్డ్ అయితే చాలా బాగుంది, అంటే పోర్ట్స్ అయితే చాలా వరకు తగ్గించేశారు అనమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి 2 ఆక్సిలరీ ఇన్పుట్ పోర్ట్స్, అండ్ ఇక్కడ మనకి బ్లూటూత్ యాంటీనా కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. చూడొచ్చు, అందరూ ఇది BT యాంటీనా అంటున్నారు, ఇది FM యాంటీనా. ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ యాంటీనా అండి. ఇది మైక్రో యాంటీనా. ఇది వచ్చేసరికి మనకి FM యాంటీనా అవుతుంది. అండ్ పోర్ట్స్ వచ్చేసరికి ఇది యాంటీనా, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ ఇన్పుట్ అండ్ HDMI, ARC ఇన్పుట్ అండ్ 2 ఆక్సిలరీ ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. అండ్ బోర్డ్స్లో పోర్ట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5.1 అవుట్పుట్ అండి. అండ్ ఇందులో చూడొచ్చు, మనకి స్టార్టింగ్ వచ్చేసరికి గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్, గ్రౌండ్ అండ్ సబూఫర్. ఇలా అయితే పోర్ట్స్ అనేవి ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ కూడా చేశారండి. స్టాండ్ బై సబ్బూఫర్, గ్రౌండ్, సెంటర్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్, గ్రౌండ్ ఇలా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి సబ్బూఫర్ సెక్షన్ అండి. ఇది సబ్బూఫర్ సెక్షన్లో కూడా మనకి 2 SMD ICs అయితే యూజ్ చేశారు. 4558 SMD ICs అండి యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి సబ్బూఫర్ వాల్యూమ్ గెయిన్ కోసం, ఇంకోటి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ కోసం. ఈ 2 కూడా. ఇది వచ్చేసరికి డిస్ప్లే యూనిట్ అండి, డిస్ప్లే యూనిట్కి వెళ్తుంది. ఇది వచ్చేసరికి పవర్ సెక్షన్. మనకి ఇది వచ్చేసరికి 12 వోల్ట్ మీద రన్ అవుతుంది. మనకి మినిమం 2 ఆంపియర్ అయితే ఇస్తే పర్ఫెక్ట్గా అయితే బోర్డ్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి కనెక్టింగ్ వైర్స్ అండి. ఇది వచ్చేసరికి FM యాంటెనా. అండ్ ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అండ్ ఏ పోర్ట్ కనెక్ట్ చేయాలని మాన్యువల్ అండి ఇది. అండ్ మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్లేట్ చూసుకోవచ్చు. ఇక్కడ BT యాంటీనా ఇచ్చారు, అది BT యాంటీనా కాదు, FM యాంటీనా అవుతుంది. కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్, ARC, ఆక్సిలరీ ఇన్పుట్ 1, ఆక్సిలరీ ఇన్పుట్ 2. ఫైనల్గా ఇది వచ్చేసరికి మనకి రోటరీ ఎన్కోడర్ అండి. సో దీన్ని అయితే మనం సెటప్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం అయితే కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాం. నేను చూడొచ్చు, ఇక్కడ 12 వోల్ట్ పవర్ సప్లై అయితే ఇచ్చాను. సో బోర్డ్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఇండికేషన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ LED. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనకి లోడింగ్ వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి చాలా కాంపాక్ట్ చేసేసారండి, చూసుకోవచ్చు. అంటే ముందున్న అస్త్రా కిట్లో కొంచెం పెద్ద డిస్ప్లే వచ్చేది, ఇప్పుడు చాలా చిన్నది అయ్యింది. అండ్ అలాగే మనకి బటన్స్ అయితే సేమ్ యాస్టీస్గా ఉన్నాయి, కాకపోతే పొజిషన్ అనేది చాలా చేంజ్ అయింది. సో మనకి ఏంటంటే ప్రీవియస్గా అస్త్రా కిట్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే సెట్ అవ్వదు. వెర్షన్ 8కి వెర్షన్ 9కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో ప్లేట్ విషయంగా అండ్ ఆడియో పరంగా కూడా మీకు మ్యాక్సిమం చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే IC మనకి ప్రాసెసర్ ఏదైతే ఉందో
అది చేంజ్ అయిందనమాట. సో మనం ఇప్పుడైతే బ్లూటూత్ మోడ్లో పెట్టాము. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్పుట్ చూసుకుంటే ఎఫ్ఎం నాట్ సపోర్ట్ అని ఇచ్చారు. సో ఎఫ్ఎం పనిచేయదు. సో మనకి ఏంటంటే యూఎస్బి ఇచ్చారు. నో యూఎస్బి నో అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్డి కార్డు ఎస్డి నో అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూటూత్, ఆల్రెడీ మనకి బ్లూటూత్ మోడ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసరికి 5.1 2.1 2 ఛానల్కి వెళ్ళింది, అంటే 2.1 ఛానల్. మళ్ళీ వాటిని ప్రెస్ చేస్తే మనకి 5.1 ఛానల్కి వెళ్ళింది. అండ్ ఇది వచ్చేసరికి ఆప్టికల్లోకి వెళ్ళిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కోయాక్సిల్ 1 అండ్ ఇది వచ్చేసరికి కోయాక్సిల్ 2 అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి AUX 1 AUX 2 అండ్ మనకి 6RC ఇన్పుట్ ఉండేది ప్రీవియస్ వెర్షన్లో, మనకి ఇప్పుడు అది లేదు. సో మనకి ఏంటంటే ఈ బటన్ పనిచేయదు అండ్ ఎఫ్ఎం బటన్ పనిచేయదు, ఆప్టికల్ 2 అంటే ఇలా డయాగ్నల్గా మనకి బటన్స్ అనేవి పనిచేయవు అనమాట. సో మనం ఇక్కడ HDMI చూసుకుంటే ARC వస్తుంది అనమాట. HDMIలో స్టాండ్ బై బటన్ ఉందో అది వచ్చేసరికి మనకి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అదేవిధంగా రీసెట్ కూడా చేసుకోవచ్చు. చూడొచ్చు, మనం లాంగ్ ప్రెస్ చేస్తున్నాం, రీసెట్ అయింది చూసారా. సో ఇదే విధంగా మనకి రీసెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఈ వెర్షన్లో అయితే. ఎఫ్ఎస్ వచ్చేసరికి మనకి డిఫాల్ట్ సెట్టింగ్ అండ్ మనకి ఏదైతే వ్యూ మీటర్ ఉంటుందో అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసరికి గెయిన్, ఇది వచ్చేసరికి ఇండివిజువల్గా ఛానల్ టెస్ట్ ఇచ్చారు. సో మనకి ఈ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్గా ఏదైతే వెర్షన్లో ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి SM అనమాట. SM మనకి ఇండివిజువల్ ఛానల్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ P3 అనేది అదే P3 వచ్చేసరికి ప్రీసెట్ 3 అనమాట. అండ్ అలాగే ఇక్కడ P1 వచ్చేసరికి P1 వచ్చేసరికి ప్రోలాజిక్ 2 చూడొచ్చు, మనకి ప్రోలాజిక్ 2 ఉంది. అండ్ అలాగే P2 అని కూడా ఉంది, ఎమ్యులేషన్ మోడ్ అంటారు దాన్ని. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి P2 ఉంది, ప్రీసెట్ 2. అండ్ అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి బేస్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ట్రబుల్. ఇది వచ్చేసరికి మనకి యూజర్ సెట్టింగ్స్ అనమాట, అంటే మనం ఏది విధంగా చేసుకుంటే అలాగా. ఇది వచ్చేసరికి ఈక్వలైజర్ బటన్. అండ్ ఇది వచ్చేసరికి రిపీట్, మనం ఎప్పుడైతే బ్లూటూత్ మనం ఎప్పుడైతే పెన్ డ్రైవ్ ఆర్ మెమరీ కార్డ్ పెట్టి SD కార్డ్ పెట్టి సాంగ్స్ ప్లే చేస్తామో అది రిపీట్ చేసుకోవడానికి అనమాట. దీంతో వచ్చేసరికి మనకి 5.1 ప్రోలాజిక్ 2 అయితే అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనకి బయట దొరికే డీకోడర్ ప్లస్ రిమోట్ కిట్ కన్నా ఇదైతే మీకు కాంపాక్ట్గా ఉంటుంది, ఈజీగా మీరు అసెంబుల్ చేసుకోవచ్చు. సో కనెక్షన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఏంటంటే కాంపోనెంట్స్ వచ్చేసరికి చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఏది కనెక్ట్ చేసుకున్నా కొంచెం జాగ్రత్తగా చూసి కనెక్షన్ చేసుకుంటే మీకు చాలా ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో రిమోట్ కిట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రిమోట్ వచ్చేసరికి మనకి ప్రజెంట్ అయితే మార్కెట్లో అవైలబుల్గా లేదు. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం రిమోట్ అనేది జాగ్రత్తగా యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.